హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ టూరిస్ట్ ఫ్యామిలీ తెలుగు డబ్డ్ మూవీ రివ్యూ. ఇనీషియల్గా ఈ మూవీ ఈ ఇయర్ ఏప్రిల్లో మలయాళంలో రిలీజ్ అయ్యి రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది అండ్ తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది అండ్ తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు బాగానే ఉంది. ప్రజెంట్ ఈ మూవీ మనకి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే శ్రీలంక నుండి ఒక ఫ్యామిలీ ఇండియాకి అయితే వస్తారు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు వచ్చాక ఏం జరిగింది, ఇది మీరు మూవీలో చూస్తారు. యాక్చువల్గా ఈ మూవీ యొక్క రన్ టైం టోటల్గా అరౌండ్ 2 hours 30 minutes వరకు అయితే ఉంటుంది. మూవీ స్టార్టింగే మెయిన్గా స్టోరీలోకి తీసుకెళ్తారు అండ్ ఈ ఫ్యామిలీ ఇండియాలో సెటిల్ కావడానికి ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అండ్ వీళ్ళు శ్రీలంక నుండి ఇండియాకి వచ్చాక ఈ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇవన్నీ ఈవెంట్స్ని స్లోగా చూపిస్తూ తీసుకెళ్తారు. అండ్ ఇంకో సైడ్ ఏమో ఒక కేసు విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఆ కేసు ఏంటనేది మీరు మూవీలోనే చూస్తారు. అండ్ మూవీ అంతా ఫన్నీగా ఎమోషనల్గా చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మూవీ కొంచెం స్లో పేజింగ్లో వెళ్ళినా కానీ ఆ డ్రామా అయితే బోర్ కొట్టకుండా చాలా బాగా రాసుకున్నారు. అండ్ మధ్యలో కమలేష్ అనే చైల్డ్ యాక్టర్ యొక్క కామెడీ అయితే మంచిగా వర్కౌట్ అయింది. అండ్ మోస్ట్లీ మూవీ అయితే ఎంటర్టైనింగ్గానే వెళ్ళింది. అండ్ నితూషన్ ఇంకా కురల్ వీళ్ళిద్దరి మధ్య చిన్నపాటి లవ్ ట్రాక్ కూడా బాగానే రాసుకున్నారు. అండ్ మూవీ క్లైమాక్స్లో ఎథిక్స్ అండ్ వాల్యూస్ గురించి మెసేజ్ అయితే చాలా బాగా కన్వే చేశారు. అండ్ మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే మంచిగా వర్కౌట్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసిన యాక్టరే ఈ మూవీ ఒక డైరెక్టర్. బట్ మూవీలో ఒక మైనస్ పాయింట్ ఏమనిపించిందంటే ఆ బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరో అనేది చూపిస్తారనుకున్నా, బట్ అదైతే చూపించలేదు. బికాస్ వన్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారంటే క్రిమినల్ ఎవరో పట్టుకోవాలి కదా, బట్ ఆ సీక్వెన్స్ని ఎంటీగా వదిలేశారు. సో అదొక్కటి మాత్రం నచ్చలేదు. మిగతా మూవీ అంతా సూపర్గా ఉంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, రియల్లీ ఎవరి క్యారెక్టర్స్లో వాళ్ళు జీవించేశారు. అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది అండ్ సాంగ్స్ అయితే పర్లేదు అనిపించింది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే అబ్సల్యూట్లీ ఇట్స్ ఏ ఫ్యామిలీ వాచబుల్. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. సో అంతే గాయ్స్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.